Hello, my dear viewers. I once again warmly welcome you to my channel, that is English Made Easy. Before I start this video today, I pay my gratitude and my thanks to all my subscribers and viewers. ఎందుకంటే 15 రోజుల గ్యాప్ వచ్చింది, వీడియోస్ ఏం పెట్టలేనటువంటి పరిస్థితి. అందరూ కామెంట్ చేస్తున్నారు ఏమైంది సార్ అని. నేను ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఐ గాట్ మై లెఫ్ట్ ఐ ఆపరేటెడ్. ఇప్పుడు బాగానే ఉంది. ఐ హ్యావ్ టేకెన్ ద పర్మిషన్. సో మళ్ళీ నేను గత 5 రోజుల నుంచి వీడియోస్ కంటిన్యూ చేస్తున్నాను. ఈ వీడియోలో మనం గత 5 రోజుల నుంచి స్పోకెన్ ఇంగ్లీష్లో ప్రొనౌన్ యొక్క ప్రాధాన్యతను ఏంటి, ఈ ప్రొనౌన్లు ఎన్ని రకాలు, అవన్నీ కూడా చూసాం. మనం 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయని, ఇవి నౌన్కు బదులుగా ఉపయోగించబడతాయని, ఇవి వెర్బకి ముందు కానీ వెనక కానీ ఎక్కడైనా కొన్ని ముందు వస్తే కొన్ని చెప్పుకున్నాం. మనం నిన్నటి వరకు మనం పర్సనల్ చూసాము, ఆబ్జెక్ట్ చూసాము, పొసెస్ చూసాము, రిఫ్లెక్స్ చూసాము. ఈ ఇట్లో ఉన్న ప్రతి దానికి ఒక్కొక్క ఉదాహరణ కింద మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు నేను ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని చెప్పుకున్నాను, మొదలెడుతున్నాను. ఇండిఫినిట్ అంటే మనం ఖచ్చితంగా చెప్పలేము, ఇవి ఎప్పుడు వస్తాయి ఎప్పుడు రావనేటటువంటి తెలియదు మనకి. సో ఇందులో ఏంటి వస్తాయి చూద్దాం మనం. సమ్వన్, నో వన్, ఎనీవన్, ఎవ్రీవన్. అలాగే సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి. ఈ విధంగా వస్తాయి. ఏంటి? సమ్వన్, నో వన్, ఎనీవన్, ఎవ్రీవన్, ఇది ఒక సెట్. సంబడి, నోబడి, ఎనీబడి, ఎవ్రీబడి, ఇది ఒక సెట్ అనమాట. వీటన్నిటిని కూడా మన ఉదాహరణ కింద చూద్దాం. ఇది ఇందులో ఇండిఫినిట్ అంటే ఎవరో తెలియదు మనకు. ఒక ఉదాహరణ చూడండి ఇక్కడ. సంబడి ఈజ్ స్టాండింగ్ ఎట్ ద డోర్, అట్ ద గేట్ అని పెడదాం. సంబడి ఈజ్ స్టాండింగ్ ఎట్ ద గేట్, ఎవరో గేట్ దగ్గర నిలబడి ఉన్నారు. ఆ నిలబడి ఉన్నటువంటి వ్యక్తి ఎవరో మనకు తెలియదు, అందుకని మనం సంబడి ఉపయోగించు. నెక్స్ట్, నో వన్ ఈజ్ ప్రజెంట్ అట్ ద మీటింగ్. ఏదో మీటింగ్ కోసం కాన్ఫర్ చేశారు, కానీ ఎవరో రాలా. ఆ కారణాలు మనకు అనవసరం. నో వన్, ఎవరు లేరు. సంబడి, ఎవరో. ఎనీవన్, ప్లీజ్ ఎనీవన్ కమ్ హియర్. రే దయచేసి ఎవరో ఒకరు రండి, రైట్ ఇక్కడికి వస్తారు, ఎవరన్నా నాకు సహాయం చేస్తారా అన్నట్టు. తర్వాత ఇది ఎవ్రీవన్. ఎవ్రీవన్ షుడ్ హ్యావ్ ప్యాట్రియాటిజం. ప్యాట్రియాటిజం అంటే దేశం అంటే భక్తి, దేశం అంటే గౌరవము. ప్రతి ఒక్కరు, ఎవ్రీవన్, ప్రతి ఒక్కరు కూడా ఈ భావన ఉండాలి. మనము, మన దేశము, మన దేశం యొక్క గొప్పతనం అనేటటువంటి దేశభక్తి ఉండాలన్నమాట. అందుకని ఎవ్రీవన్ అన్నాడు. అలాగే ఇవి అర్థమైతే ఇది సమ్వన్కి బదులుగా సంబడి, నో వన్కి బదులుగా నోబడి, ఎనీబడికి బదులుగా ఎనీవన్కి బదులుగా ఎనీబడి, ఎవ్రీవన్ అనే బదులుగా ఎవ్రీబడి. అది ఇది ఒకటే సేమ్. ఇప్పుడు చూద్దాం. సంబడి ఈ సింగింగ్ సాంగ్స్. మన రోడ్డు మీద వెళ్తున్నాం, పక్కన ఆడిటోరియం ఉంది, ఎవరో పాటలు పాడుతున్నారు. మనం ఎవరో పాటలు పాడుతున్నట్టున్నారు, చాలా బాగున్నాయి. అసలు ఎవరో మనకు తెలియదు, అందుకే మనం ఇండిఫినిట్ ప్రొనౌన్ సంబడి, లేదా దీన్నే పెట్టుకోవచ్చు. సారీ ఇక్కడ
సమ్ వన్ రావాలి కదా, అంటే వన్ కదా, అదే సమ్ వన్. అలాగే ఇక్కడ సంబడి ఈ సింగింగ్ సాంగ్స్, ఎవరో పాటలు పాడుతూ ఉన్నారు. నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక తప్పు చేసినటువంటి వాళ్ళే. సో నోబడి ఈజ్ పర్ఫెక్ట్ ఇన్ దిస్ వరల్డ్. సంబడి, నోబడి, ఎనీబడి. కెన్ ఎనీబడి బ్రింగ్ దట్? ఎవరైనా దాన్ని తీసుకొస్తారా? ఏదో అది ఏదైనా అనవసరం మనకు అక్కడ వస్తువు. ఎవరో అడుగుతున్నారు, ఎవరన్నా మీలో ఎవరన్నా వెళ్ళి అది తీసుకురండి రా, బైకో లేకపోతే ఏదో వస్తువో టేబుల్. కెన్ ఎనీబడి, సంబడి, నోబడి, ఎనీబడి. చూడండి, ఈ సమ్ వన్, నో వన్, ఎనీ వన్, ఎవ్రీ వన్, ఇలాంటి వాటికి సంబడి, నోబడి, తర్వాత ఎనీబడి, ఇలాంటివి వచ్చినప్పుడు సహజంగా ఈజే వస్తుంది. ఈజ్ కానీ వజ్ కానీ వస్తుంది. అంతేగాని ఆర్ కానీ బహువచనాలను మనం ఉపయోగించకూడదు. సంబడి ఈజ్ అంటే ఇది ఏకవచనం కింద మనం చూసుకోవాలి. సమ్ వన్ ఈజ్, నో వన్ ఈజ్, ఎనీ వన్ కమ్మని ఉందనుకోండి, సహాయక క్రియలు ఉంటే మాత్రం. నెక్స్ట్ లాస్ట్ది, ఎవ్రీబడి షుడ్ వేర్ యూనిఫామ్. హెడ్ మాస్టర్ గారి పిల్లల్ని ఆదేశిస్తున్నాయి, అందరూ ప్రతి ఒక్కడు కూడా యూనిఫామ్ లేకుండా ఉంటే బయటకు చూసేస్తారు. ఆ రోజు ఏదో రిపబ్లిక్ డే లేకపోతే ఇండిపెండెన్స్ డే ఏదో అయి ఉంటుంది, అందుకనే హెచ్చరిస్తున్నాడు హెచ్ఎం. చూసారా, ఎవ్రీబడి ప్రతి ఒక్కరు, ఎనీబడి ఎవరైనా, నోబడి ఎవరో లేరు, సంబడి ఎవరైనా, ఎవ్రీవన్, ఎనీవన్, నో వన్, సమ్ వన్. ఇవి అన్నీ కూడా వ్యక్తులకే మనం ఉపయోగించుకోవటం జరుగుతుంది. అలా వ్యక్తులకు కాకుండా వస్తువులకు కానీ, జంతువులకు కానీ, స్థలానికి కానీ ఉపయోగించేటటువంటివి కొన్ని ఉన్నాయి. అవి చూద్దాం. అవి ఇండిపెండెంట్ ప్రొనౌన్స్ కింద వస్తాయి. చూడండి, ఇవి మనం దేనికైనా ఉపయోగించుకోవచ్చు. ఎనీథింగ్, డూ యూ వాంట్ ఎనీథింగ్, ఇంటికి చూసారు ఎనీథింగ్ ఎక్కడికి వచ్చింది. ఇప్పటి వరకు మనకు ముందు వచ్చాయి, ఎక్కడైనా రావచ్చు ఈ ఇండిపెండెంట్ ప్రొనౌన్స్. ఎవరో ఇంటికి వచ్చారు, ఇంటికి వచ్చిన వాళ్ళని ఏమంటాం మనం, మీకు ఏమైనా కావాలండి, మన ఇంట్లో స్త్రీ అడుగుతూ ఉంటాం, మన వైపు, అన్నయ్య గారు టీ తాగుతారా లేకపోతే, దానికి బదులుగా ఏమైనా తింటారా, ఎనీథింగ్, ఏమైనా. డూ యూ వాంట్, మీకు కావాలా. ఇక్కడ మరి మనిషి అని కాదు కదా, ఏదో టీయో బిస్కెట్లో లేకపోతే డ్రింకో ఏదో అని అర్థం. నథింగ్. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. ఇంపాసిబుల్ అంటే అసాధ్యం. అంటే కొన్ని ఉంటాయి అనుకోండి, అంటే సహజంగా మనం ఏదన్నా ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు అలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం, నథింగ్ ఇలాంటివి. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఏది కూడా అసాధ్యమైనదంటూ ఏమీ లేదు. సంథింగ్, ఐ నీడ్ సంథింగ్ టు ఈట్. నాకు ఎంతో ఒక సంథింగ్, ఏదైనా బిస్కెట్సో టీయో లేకపోతే ఏదో, ఐ నీడ్, నాకు అవసరం సంథింగ్ టు ఈట్, నేను తినటానికి నాకు ఏదో ఒకటి, సంథింగ్, నథింగ్, ఎనీథింగ్, ఎవ్రీథింగ్.
ఏ సునామీయో లేకపోతే ఎర్త్‌క్వేకో ఏదో వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఉపయోగించే పదం ఇదే. ఎవ్రీథింగ్ ఈజ్ వాష్డ్ అవుట్. ఏమీ లేదు. కుండ, బిందె, చెంబు మొత్తం గిల్డింగ్‌లు మొత్తం వాష్డ్ అవుట్, కొట్టుకుపోయాయి. ఆ సందర్భంగా మనం దీన్ని ఉపయోగిస్తాం. ఇవి సహజంగా వస్తువులకు గానీ, స్థలాలకు కానీ, జంతువులకు గానీ, దేనికైనా. కానీ మనం ఎవ్రీబడీ, సంబడీ, ఎనీవన్ ఎలాంటి వాతనమా మనుషులకు మాత్రమే మనం ఉపయోగిస్తాం. సో ఇవన్నీ కూడా ఎవరిని ఉద్దేశించి చెప్తున్నామో తెలీదు గనక మనం వీటిని ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అని అనటం జరిగింది. ఇంకొన్ని ఉన్నాయి, అవి కూడా రాద్దాం. ఇవి కూడా వన్, ఫ్యూ, లిటిల్, సమ్. వన్ ఆఫ్ ద బాయ్స్ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఆ బాలుల్లో ఒకడు ఒక బాలుడు మాత్రమే ఫస్ట్ ర్యాంక్ వచ్చిందండి. ఫ్యూ పీపుల్ గ్యాదర్డ్ అట్ దేర్. చాలా తక్కువ మంది ప్రజలు గ్యాదర్ అయ్యారు ఆ ప్రాంతంలో. లిటిల్. ఐ హ్యావ్ లిటిల్ మనీ. నా దగ్గర చాలా తక్కువ అమౌంట్ ఉంది. ఈ లిటిల్ అనేది ఎంతో ఏంటో దేని గురించో మనకు తెలియట్లేదు. అందుకని ఇక్కడ ఫ్యూ అనేది వన్ అనేది. సమ్ ఆర్ యూజువల్లీ వీక్ ఇన్ దేర్ యాక్షన్స్. సహజంగా చాలా కొంతమంది వాళ్ళు వీక్‌గా ఉంటారు సహజంగానే. ప్రతి దానికి కూడా వాళ్ళు నీరసంగా ఉండటం జరుగుతుందనమాట. ఈ విధంగా మనం కొంచెం ఫాస్ట్‌గా వెళ్దాం. ఎందుకంటే ఈరోజు కంప్లీట్ చేయాలనుక. ఇవన్నీ కూడా మనం ఇప్పటి వరకు చూసినయన్నీ కూడా ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేటటువంటిది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. ఉదాహరణ కూడా రాసాం కొన్నిటికి, మరలా కంప్లీట్ చేసేద్దాం ఈ రోజుతోటి. డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్‌స్ట్రేషన్ అంటే చూపించటం. ఇక్కడ, అక్కడ, ఇది, అది, అవి, ఇవి ఇలా చెప్తాం కదా మనం. వాటికి 4 ఉంటాయండి. ఇవి బాగా గుర్తుంచుకోండి. ఏంటది? దిస్, దట్, దీస్, దోస్. తెలుసు కదా! దిస్ అంటే ఇది, అది, ఇవి, అవి. మనుషులే కావచ్చు, జంతువులే కావచ్చు, వస్తువులే కావచ్చు, దేశాలే కావచ్చు, ఎనీ ఆన్సర్. దిస్. దిస్ ఈజ్ మై హౌస్. ఇది నా ఇల్లు. ఈ దిస్ తర్వాత కంపల్సరీగా వెర్బ్ రావాలి. అప్పుడే ఇది ప్రొనౌన్ అవుతది. ఏ ప్రొనౌన్ అంటే డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్. దట్ ఈస్ హార్డ్ టు బీట్. అది చాలా కష్టం కొట్టటానికి. ఏదో చాలా హైట్‌లో ఉందో, చాలా బలంగా ఉందో. సో, దట్ ఈజ్ అది. దీస్ ఆర్ సోర్ మ్యాంగోస్. ఇక్కడ కొన్ని ఇవి ఉన్నాయి. మామిడి పళ్ళు ఉన్నాయి. కానీ ఎలాగున్నాయి? సోర్, పులుపుగా ఉన్నాయి. సో, దీస్ అనేటటువంటివి. దోస్. దోస్ వర్ ఫేడెడ్ ఫ్లవర్స్. ఎవరో వచ్చుంటారు. ఆ గంపలో ఉన్నాయి కదండీ పువ్వులు. అయ్యా ఎండిపోయినాయి బాబు, వాడిపోయినాయి. ఫేడ్ అంటే వాడిపోవడం. సో, ఈ విధంగా మనం దిస్ అని, దట్ అని, దీస్ అని, దోస్ అని గాని వచ్చినాయనుకోండి, వీటి తర్వాత కంపల్సరీగా వెర్బ్ రావాలి. ఇలా వాటిని సూచించి చెప్తాం గనక మనం వాటిని ఏమంటామండి? డెమాన్‌స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాం.
ఇవన్నీ ఆల్రెడీ వచ్చినాయి కనుక మీకు నెక్స్ట్ వచ్చేటటువంటి ప్రొనౌన్ ఏంటండి? ఇంటరాగేటివ్ ప్రొనౌన్. సో ఇంటరాగేటివ్ చాలా ఇట్లా వస్తుంది. ఇంటరాగేటివ్ మన ప్రొనౌన్స్ తీసుకున్నాం, ఇంటరాగేటివ్ యాడ్జెక్టివ్లు వస్తాయి. అందుకే ఇటు కొంచెం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనం. సహజంగా ప్రశ్నించడానికి 2 రకాలైనటువంటివి ఉపయోగిస్తూ ఉంటాం. WHతో ఉండేటటువంటి ప్రశ్నలు. విచ్, వేర్, వెన్, హూ, వాట్, వై ఇలాంటివి. అలా కాకుండా సహాయక క్రియలతోటి ఈజ్, డూ, డిడ్, హ్యావ్, హ్యాడ్, క్యాన్, కుడ్ ఇలాంటి వాటితోటి కానీ మనం సహజంగా మనకి ఇక్కడ ఈ ఇంటరాక్టివ్ ప్రొనౌన్స్ అంటే నౌనుకు బదులుగా ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి సహజంగా ఎందులో వస్తుంది? హూ, వాట్, విచ్, హూమ్, హూ, వాట్, విచ్, హూమ్, వేర్ ఇలాంటి వాటిలో వీటి తర్వాత కంపల్సరీగా వెర్బ్ వస్తేనే ప్రొనౌన్లు అవుతాయి. చూడండి ఇక్కడ. హూ ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? హూ ఎవరు? ఈజ్ యువర్ ఇంగ్లీష్ టీచర్? మీ యొక్క ఇంగ్లీష్ టీచర్ ఎవరు? హూ అనే తర్వాత ఈజ్ వచ్చింది. తర్వాత వాట్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద బుక్? ఆ పుస్తకం యొక్క పేరేంటి? వాట్ ఈజ్, హూ ఈజ్. నెక్స్ట్ విచ్ వాజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్? నువ్వు బాగా సందర్శించినటువంటి ప్రదేశాల్లో విచ్ వాజ్ నీ యొక్క వాజ్ పాస్ట్ టెన్స్ పెట్టుకున్నాం గతంలో, ఇప్పుడు కాదనమాట. ఇక్కడ వెర్బ్ ఏదైనా రావచ్చు, కాకపోతే ఈ తర్వాత కంపల్సరీగా మనకు నెక్స్ట్ హూ అయిపోయింది, వాట్ అయిపోయింది, విచ్ అయింది, హూమ్. హూమ్ డూ యూ ప్రపోజ్? నువ్వు ఎవరిని బలపరుస్తున్నావు? సహజంగా ఒక అసెంబ్లీ ఉంటుంది, లేకపోతే పార్లమెంట్ ఉంటుంది, ఆ నాయకుడు లెగుస్తాడు, అందులో ఒకడు, సార్ మా నాయకుడి కింద ఇతను ఎంచుకుంటామండి, ఇతనే మాకు ప్రధానమంత్రిగా లేదా ముఖ్యమంత్రిగా ఒక ప్రపోజ్ చేస్తాం అనమాట. అంగీకారం తెలియదు, దాన్ని అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ విల్ బికమ్ ద. సో హూమ్. నెక్స్ట్ వేర్. వేర్ ఈజ్ యువర్, వీటన్నిటికీ ఇవి రావాలి. వేర్ ఈజ్ యువర్ అంకుల్ వర్కింగ్? మీ అంకుల్ ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు? చూడండి ఇక్కడ వేర్, హూమ్, విచ్, వాట్ ఇవన్నీ WHతో వచ్చాయి. మనకి ఎంతోటి రాకూడదు అంటే అవి రాకూడదు, రావు. ఇందులో ఈ వీటితోటే వస్తాయి. వీటి తర్వాత కంపల్సరీగా వెర్బ్ రావాలి, అప్పుడే ఈ ప్రొనౌన్లు అవుతాయి. ఇది చూడండి. విచ్ ప్లేస్ యూ వుడ్ గో? ఏ ప్రదేశానికి నువ్వు వెళ్తున్నావు? ఇక్కడ విచ్ ఉంది, కానీ ఇక్కడ ప్లేస్ అనేటటువంటి నౌన్ తర్వాత ఈ వెర్బ్ ఇక్కడ ఉంది. ఈ ప్లేస్ అనేటటువంటి నౌన్ యొక్క గుణాన్ని తెలియజేస్తుంది కనుక దీనికి యాడ్జెక్టివ్ అంటాం మనం. ఇప్పుడు వచ్చింది విచ్ అనేది, కానీ ఇది ప్రశ్నిస్తుంది. దీని వెంటనే మనకు వెర్బ్ వచ్చింది. ఇక్కడ అలా కాదు. విచ్ ప్లేస్, హూ ద బుక్ అన్నాం అనుకోండి, హూస్ ద మ్యాన్, వాట్ బుక్ డూ యూ రీడ్, విచ్ ప్లేస్ యూ గో. అలా వచ్చినప్పుడు మాత్రం అవి యాడ్జెక్టివ్లు అవుతాయి. అవి బాగా గుర్తుంచుకోండి. సో ఈ విధంగా ఇంటరాగేటివ్ అంటే ప్రశ్నించడానికి ఉపయోగించేటటువంటి ప్రొనౌన్లు మనం. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్.
డిస్ట్రిబ్యూటివ్ ఇందులోనే ఉంది. పంచటానికి ఉపయోగించేటటువంటి ప్రొనౌన్లు మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాం. సహజంగా ఏంటి వస్తాయి ఇందులో? ఈచ్, ఎయిదర్, నైదర్, ఈ మూడే వస్తాయి. ఈచ్ అంటే ప్రతిదీ, ఎయిదర్ అంటే అది లేదా ఇది, నైదర్ అంటే అది కాదు ఇది కాదు అనేటటువంటి ఉద్దేశం. సో ఇలా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ వచ్చినప్పుడు ఈ ఈచ్, ఎయిదర్, నైదర్ అనేది కంజంక్షన్లో కూడా వస్తాయి. అంటే సముచ్చయంలో బట్, ఎట్, అంటిల్, అండ్ ఇలా ఎలా వస్తాయో అక్కడ కూడా ఇవి వస్తాయి కనుక ఆ కన్ఫ్యూజన్ క్లారిఫై చేయటం కోసం వీటి తర్వాత ఆఫ్ వస్తుంది, తర్వాత నౌన్ వస్తుంది. అప్పుడే ఇవి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అవుతాయి. ఈచ్, ఆఫ్, బాయ్స్ ఏదో చూద్దాం. ఎయిదర్ ప్లస్, ఆఫ్ ప్లస్ నౌన్ ఏకవచనమైన అవచ్చు బహుళ. అలాగే ఆఫ్ ప్లస్ నౌన్. ఇలా ఈచ్ ఆఫ్, ఎయిదర్ ఆఫ్, నైదర్ ఆఫ్ ఇలా వచ్చేటటువంటి వాటిని మనం ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని. అర్థమైందండి? చూడండి ఇక్కడ. ఈచ్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ప్రజెంటెడ్ విత్ బైక్. మనం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో అమ్మాయిలకి బైక్స్ ఇస్తున్నాం తొక్కుని రావడానికి ఇంటికి దూరం అన్నమాట. ఈచ్ ఆఫ్ ద గర్ల్ ప్రతి ఒక్క బాలిక ఒక బైకు ఇవ్వబడినది. అంటే ప్రతి బాలికకు ఒక బైక్. ఎయిదర్ ఇక్కడ ఏకవచనం వచ్చింది, ఇక్కడ బహువచనం రావచ్చు. ఎయిదర్ ఆఫ్ ద కంట్రీస్ అపోజ్డ్ ఇండియా. ఏ ఒక్క దేశం కూడా ఇండియాని అపోజ్ చేయలేదు, వ్యతిరేకించలేదు. అంతరా ఐక్యరాజ్య సమితిలో మన భారతదేశం ఏదో ఒక ప్రపోజల్ పెట్టింది, ఇలా చేస్తే బాగుంటుంది ప్రపంచ శాంతి కోసం అది అని అందనుకోండి. సహజంగా ఓటింగ్ జరుగుతుంది అక్కడ, ఇది అవునా కాదా దాన్ని వీటో పవర్ అంటాం కదా. కానీ ఇక్కడ మనం తీసుకున్న ఉదాహరణలో ఎయిదర్ ఆఫ్ ద సారీ ఈచ్ ఆఫ్ ద ఎయిదర్ ఆఫ్ ద కంట్రీస్ అపోజ్డ్ ఇండియా. ఏ ఒక్క దేశం కూడా ఇండియాని అపోజు సారీ ఇది నైదర్, దీనికి రాద్దాం. నైదర్ ఆఫ్ ద కంట్రీస్ నెగిటివ్. ఏ ఒక్క దేశం కూడా ఇండియాని అపోజ్ చేయలేదు. ఇక్కడ అపోజ్ చేయలేదని ఎక్కడ రాలా, కానీ నైదర్ వస్తేనే దాని అర్థం అది. చూడండి ఇక్కడ ఇంకోటి రాద్దాం, ఇది రాయాలి కదా ముందు. ఎయిదర్ ఆఫ్ ద బాక్సర్స్ ఈజ్ అడ్జడ్జ్డ్ విన్నర్. సహజంగా బాక్సులు ఇద్దరే పాల్గొంటారు, కానీ ఆ ఇద్దరిలో ఎవరు కూడా విన్నర్గా ప్రకటించబడాల. అది మ్యాచ్ టై అయిపోయిందో, టై అయిందనో, డ్రా అయిందనే ఉద్దేశంతో. ఎయిదర్ అంటే సహజంగా ఇద్దరి మధ్యన. ఎయిదర్ ఆఫ్ ద బాక్సర్స్, ఏ ఒక్క బాక్సర్ కూడా అడ్జడ్జ్డ్ విన్నర్గా ప్రకటించబడలేదు. నైదర్ ఆఫ్ ద కంట్రీస్ అపోజ్డ్ ఇండియా. ఏ ఒక్క దేశం కూడా ఇండియాని అపోజ్ చేయలేదు. ఈచ్ ఆఫ్ ద గర్ల్ ఈజ్ ప్రజెంటెడ్ విత్ బైక్. ప్రతి ఒక్క బాలిక ఒక బైకిల్తోటి ఒక సైకిల్ ప్రజెంట్ చేయబడింది. ఈ విధంగా డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ని మనం ఈచ్, ఎయిదర్, నైదర్, వీటి తర్వాత కంపల్సరీగా ఆఫ్ రావాలి. తర్వాత నౌను ఏకవచనం సింగులర్ కానీ లేదా ఫ్లోర్లు కానీ, ఏకవచనం కానీ బహువచనం కానీ, వాటికి ఉదాహరణ మనం తీసుకున్నాం. ఇంకా తర్వాత
రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే రెండు ఉంటాయండి ఇందులో. పరస్పరం ఇద్దరి మధ్యన లేదా 2 దేశాలు లేదా 2 ప్రాంతాలు, ఇద్దరు వ్యక్తుల మధ్యన కానీ 2 స్థలాల మధ్యన కానీ జరిగేటటువంటి యాక్టివిటీని, క్రియని, దాన్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ కింద ఈచ్ అదర్, దీన్ని మనం పరస్పరము అని అంటాం. ఎక్కువ మంది మధ్య జరిగేటటువంటి సహకారాన్ని కానీ, ఒక దెబ్బలాట కానీ, ఏదో ఒప్పందం కానీ, ఎనీథింగ్ మోర్ దెన్ 2 ఉన్నట్లయితే దాని మధ్య జరిగేటటువంటి దాన్ని మనం వన్ అనదర్, ఒకరికొకరు అనేటటువంటి 2 వస్తాయి. ఈచ్ అదర్, వన్ అనదర్, వీటి యొక్క నిర్వచనం ఏంటి? ఒకరికొకరు. ఇది నిర్వచనం ఏంటి? పరస్పరము, ఇది ఒకరికొకరు. ఈ విధంగా ఈ రెండింటిని తెలియజేసేటటువంటి దాన్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ అని. ఉదాహరణ చూడండి, మనం ఉక్రెయిన్ అండ్ రష్యా ఫైట్ ఈచ్ అదర్. ఇప్పుడు ఆ రెండింటికి మధ్యన యుద్ధం జరుగుతుంది. ఉక్రెయిన్కి ఇంకే మిగతా దేశాలు ఏమి లేవు. రెండింటి మధ్యన ఇక్కడ సహాయం కానీ, ప్రేమ కానీ, దెబ్బలాట కానీ, విభేదాలు కానీ, ఏదైనా రెండింటి మధ్యన జరిగేటటువంటి దాన్ని మనం ఈచ్ అదర్ అంటాం. పరస్పరము అని అర్థం. ఉక్రెయిన్ అండ్ రష్యా ఫైట్ ఈచ్ అదర్, వాళ్ళు ఒకరికొకరు పరస్పరము యుద్ధం చేసుకుంటూ ఉన్నారు. రాణి అండ్ రాజు లవ్ ఈచ్ అదర్, వాళ్ళు పరస్పరము మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ వన్ అనదర్, the players in the football help one another. సహజంగా ఫుట్బాల్ ఇస్ ఎ గేమ్ ఆఫ్ 11 players. ఒక్కడే వెళ్ళి ఏం చేయలేడు. అవతల 11 మంది ఉంటారు, యువతలు. అలాగే హాకీ అయితే అటు 9 మంది ఉంటారు, ఇటు 9. అలాగే వాలీబాల్ అయితే అటు 6 ఉంటారు, ఇటు 6. వీళ్ళు ఒకరికొకరు సహకారం లేకుండా ఒక్కడే చేసేస్తాడు గోలు. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా అవతల 11 మంది ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ నేను నొక్కేస్తాడు. సో ఏంటి? పరస్పరం, వీడు అవతలోడికి ఇస్తాడు, అవతలోడు వీడికి ఇస్తాడు, తప్పించుకుంటూ ఇంకోటి. ఈ విధంగా సహకారం అనమాట. ఎక్కువ మందిని. మెనీ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ హెల్ప్ వన్ అనదర్. ప్రపంచంలో ఒక దేశం ఇంకో దేశం, ఎక్కువ దేశాలు కనుక ఒకరినొకరు వాళ్ళు సహాయం చేసుకుంటూ ఉంటారు. సహజంగా పేద కంట్రీస్ని, రిచ్ కంట్రీస్ ఎప్పుడు కూడా మనకు సహాయం చేస్తూనే ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా మనం ఈ వన్ అనదర్ అనేది ఒకరికొకరు, ఎక్కువ మంది మధ్యన జరిగే సహకారం. ఈచ్ అదర్ అనేటటువంటి పరస్పరం, ఇద్దరి మధ్యన జరిగేటటువంటి దాన్ని మనం ఈ ఈచ్ అదరు, వన్ అనదర్ అనేటటువంటి దాన్ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని. సో ఈ విధంగా మనం ఎన్ని చూసాము? ఫస్ట్ పర్సనల్ ప్రొనౌన్ చూసాం, తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఐ, వై, షీ, ఇలాంటివి. తర్వాత ఆబ్జెక్ట్ మీ, నన్ను, హర్, ఆమెను, ఈ విధంగా. తర్వాత పొసెసివ్ యొక్క, మై, నా యొక్క, హిజ్, అతని యొక్క, అలాంటివి. తర్వాత రిఫ్లెక్సివ్ చూసాం, సెల్ఫ్, సెల్వ్స్, మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, అవర్ సెల్వ్స్, దెమ్ సెల్వ్స్, వారికి వారుగా, వీరికి వీరు. తర్వాత ఇండిపెండెంట్ ప్రొనౌన్స్ చూసాం, సమ్ వన్, నో వన్, నథింగ్, ఎనీథింగ్, సంథింగ్, ఎనీథింగ్, ఈ విధంగా మనం. తర్వాత డిమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ చూసాం, దిస్ చూసాం, దట్ చూసాం, దీస్ చూసాం, దోస్ చూసాం. అలాగే ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ చూసాం, విచ్, హూమ్, వాట్, వేర్, ఇలాంటివి చూసాం. రెసిప్రోకల్ ప్రొనౌన్స్ చూసాం, ఈచ్ అదర్. అర్థమవుతుందండి? తర్వాత డిస్ట్రిబ్యూటివ్, ఈచ్, ఎయిదర్, నైదర్. ఈ విధంగా ఇవన్నిటినీ కలిసి మనం కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్, ప్రొనౌన్లో ఉండే రకాలు తక్కువగా ఉన్నట్టు కనిపిస్తాయి. కానీ నౌన్ ఎక్కడైతే ఉపయోగించబడుతుందో ఆ ప్రదేశాలన్నింటిలో కూడా ఈ ప్రొనౌన్ అనేది, ఈ ప్రొనౌన్లు సరిగా ఉపయోగించకపోవటం వల్లనే చాలామందికి ఎగ్జామినేషన్లో కూడా పెద్దగా
వాళ్ళకి మార్క్స్ రాకపోవటం. మన స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఏదో మాట్లాడాలనుకుంటే రేపు చెప్తాను. కేవలం 2 వెర్బులతోటి మొత్తం మాట్లాడేయొచ్చు. అంటే అర్జెంట్, ఇన్‌స్టాంట్ ఇంగ్లీష్ కావాలి. చాలామంది అబ్బా! ఇయన్నెందుకండి, ఇన్ని వెర్బులు ఎందుకండి, 12 వెర్బులా? ఒక వెర్బను 12 మళ్ళీ నెగెటివ్‌లు 12 మళ్ళీ క్వెషన్స్ 12 36 వెర్బులు ఎందుకండి? నాకు అర్జెంట్‌గా మాట్లాడేది తక్కువగా అంటే ఏదో మాట్లాడతాం. కానీ అది పరిపూర్ణమైన అది ఏంటో రేపు చూద్దాం. ఓన్లీ కేవలం 2 వెర్బులు. ఒక 2 టెన్స్‌లు ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్. గో, వెంట్. ఈ గో, వెంట్ అనేటటువంటి దానితోటి మొత్తం అన్నీ కూడా మాట్లాడాలి. అది ఎలాగో రేపు చూద్దాం. దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇక్కడితోటి మనం రోల్ ఆఫ్ ప్రొనౌన్స్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటటువంటి హెడ్డింగ్ కింద కంప్లీట్ అయిపోయినాయి అవి. బాగా చూడండి. అనేక రకాలైన నేను సహజంగా హోంవర్క్‌లు ఇవ్వటం, ఈ ప్రశ్నలు అడగటం ఇవన్నీ చేయట్లేదు. ఎందుకంటే నా సబ్స్క్రైబర్స్ వీళ్ళంతా కూడా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అనే ఉద్దేశంతోటి ఏదో 6th క్లాస్, 7th క్లాస్ వాళ్ళలాగా ఏదో వర్క్ ఇస్తున్నాను రేపు చేస్తాను అంత తీరిక మీకు మనకెక్కడ ఉంటుంది? యు ఆర్ బిజీ విత్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ ఆఫీస్ వర్క్. వై షుడ్ ఐ గివ్ ఎక్స్ట్రా మాస్టర్ గారు ఏదో అన్నారు ఏదో చేద్దాం అనేటటువంటి భావన ఉంది. కావాలంటే ఇఫ్ యూ కామెంట్ నేను ఇస్తాను, వర్క్ ఇవ్వడానికి కూడా ఇబ్బంది లేదు. సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్, encourage my channel, subscribe, I want subscriptions, and view the total video. ఉన్న ఎక్కువ ఇవ్వను కదా నేను, ఓన్లీ 30, 35 మ్యాక్సిమం 40 మినిట్స్ కంటే ఎక్కువ ఉండదు నాకు. మరి అది ఒకసారి చూడండి, చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది అనమాట. తర్వాత సూపర్ థ్యాంక్స్ గురించి కూడా మరొకసారి చెప్తున్నాను. మరి మీరందరూ ఏదో విధంగా హెల్ప్ చేయాలని అనుకుని చేస్తే మనం ఏదో ఒక గుడ్ కాజ్ కోసం, ఒక మంచి కార్యక్రమం కోసం, ఒక చారిటీ కార్యక్రమం కోసం మనం అందరం కలిసి పనిచేద్దాం. ఐ థింక్ యూ విల్ ఎంకరేజ్ మీ ఇన్ దిస్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.